హరి ఓం. నమో కృష్ణ నమో కృష్ణ. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. జగదమి రాముడు, కళ్యాణ రాముడు, తేజస్విని గురువు గారు సామెతలు చెప్పి చాలా రోజులవుతున్నట్లుంది, ఏదైనా ఒక సామెత చెప్తారా అని అడిగింది. అలాగే తల్లి, చెప్తాను. మనకు కావాల్సిన సామెతలే కదా. సామెతలన్నీ కూడా మనం జ్ఞాన అమృతాలు, అంటే జీవిత ఆదర్శాలు. మనం ఎలా జీవించాలి, ఎలా ప్రవర్తించాలి, మన సంస్కారం ఎలా ఉంచుకోవాలి, ఇవన్నీ తెలిపేది సామెతలు. సామెత రూపంలో మన పెద్దవాళ్ళు తెలిపే ఉంటారు. ఇప్పుడు నవ్వు 4 విధాల చేటు అని ఒక సామెత ఉండేది పూర్వకాలం. నవ్వు 4 విధాల చేటు. అయితే ఇప్పుడు నవ్వు 40 విధాల అవసరం అంటున్నారు. నవ్వు 40 విధాల ఆనందాన్ని ఇస్తుంది అంటున్నారు. అయితే ఆ సామెత ఈ సామెతకు తేడా ఏమి? నవ్వు 4 విధాల చేటు అంటే అవసరం లేని చోట నవ్వుతూ కూర్చోకూడదు. ఎందుకు? ఏదో మాట్లాడుతున్నారు, పెద్ద మనుషులు ఎవరో ఉంటారు అంత అక్కడ కూర్చొని, మన సందర్భాలు తెలుసుకోకుండా నీకు నవ్వు వచ్చిందని నవ్వుతూ ఉంటే వాళ్ళు హేళన చేసినట్లు అవుతుంది. దానివల్ల అందరూ ఏమనుకుంటారు, నీకు సరైన గుణం లేదని, సంస్కారం లేదని, ఇది ఏమీ లేదని అంటారు. కనుక అటువంటి సందర్భాల్లో నవ్వామంటే అది మనకు నష్టం కలగజేస్తుంది. నవ్వు 4 విధాల చేటు అంటే ఈ ఎప్పుడైతే అవసరం చేట నవ్వు వస్తుందో, ఏదో మనం ఆలోచిస్తూ నవ్వుకుంటాము, అప్పుడు అది మనకు కష్టాలు వచ్చి పెడుతుంది. మన యొక్క గుణాలను, మన స్వభావాన్ని అందరూ విపరీతంగా అనుకుంటారు. అనుకోమని మనకేమనుకుంటే మనకి ఇబ్బంది లేదు, కానీ నలుగురు ద్వేషం పెంచినట్లు అవుతుంది. కనుక అనవసరమైన చోట్ల నవ్వకూడదు. మరి ఎప్పుడు నవ్వాలి? నీవు చేసే ప్రతి పనిలో మంచి పని వెతుక్కు. మంచి పని చేస్తూ నవ్వుతూ ఆనందిస్తూ చెయ్యి. నీవు ఎప్పుడైతే నవ్వుతూ ఎంతకాలం ఉంటావో అంతవరకు నీ మనసు ఆరోగ్యంగా ఉన్నట్లు గుర్తుపెట్టు. మనసు ఆరోగ్యంగా ఉన్నది అంటే నీలో నవ్వు ఉండాలి. నవ్వు ఉందంటే మీ సంతోషం ఉంటుంది. సంతోషం వచ్చినప్పుడు నవ్వుతాం, అంతే కదా. ఊరికే మీ తల్లి ఎప్పుడంతా నవ్వం కదా. దుఃఖ సమయాల్లో నవ్వుతూ కూర్చుంటామా? నవ్వం కదా. ఎవరికో ఆరోగ్యం బాగలేదు, అక్కడికి పోయి నవ్వుతామా? అది అసందర్భం కదా. నవ్వితే అప్పుడు మనం ఏమనుకుంటారు, మతిస్థిమితమైన వాళ్ళు అనుకుంటారు. కనుక నవ్వు 4 విధాల ఒకచోట కష్టం ఇస్తుంది, నవ్వు 40 విధాల మనకు ఆనందాన్ని ఇస్తుందంటే, నీవు ఎప్పుడైతే అనేక సందర్భాల్లో మిత్రులతో కూడుకొని మాట్లాడేటప్పుడు చతురోక్తులు, చలోక్తులు, చమత్కారాలు ఇవన్నీ కూడా చెప్పుకుంటున్నప్పుడు నవ్వు వస్తూనే ఉంటుంది. అలాంటి నవ్వించే మిత్రులు ఎంతోమంది ఉంటారు. అటువంటి వాళ్ళు అటువంటి సమయాల్లో నవ్వుకున్నా ఆనందిస్తున్నప్పుడు ఆరోగ్యం పెరుగుతుంది, మానసిక శక్తి పెరుగుతుంది, మానసిక సంతోషం పెరుగుతుంది, మానసిక సమస్యలన్నీ కూడా పోతాయి. అది చెప్తారు ఇప్పుడు వైద్యులంతా కూడా. నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉండు, నవ్వుతూ ఉండు. రోగం పెట్టుకొని అంటే ఆనందంగా నవ్వేది, మర్చిపో రోగాన్ని, గరిష్టంగా అదే పోతుంది. ఎందుకు? ఈ శరీరాన్ని తెలుసు, దాన్ని రిపేర్ చేసుకుంటుంది. నువ్వు గమ్మనే ఉన్నావంటే దానికి అదే రిపేర్ చేసుకుందని తెలుసు. భగవంతుడు అన్నీ అమర్చి ఉన్నాడు, కానీ మనం మర్చిపోయి ఈ రోగానికి ఆ మందు, ఆ రోగానికి మందు వేసుకుంటూ ఉంటే అవుతుంది, కానీ అది మర్చిపోతుంది. ఎందుకు? సహజంగా ఉండేటువంటి ఆ యొక్క దాని గుణాన్ని అది కోల్పోతుంది. ఇలా మనలో సహజంగా జరిగేటటువంటి ఈ శారీరక కార్యక్రమాలన్నీ కూడా చిన్న చిన్న వ్యాయామాలు చేసుకుంటూ ఉంటే దాని ఇష్టంగా అది బాగుపడుతుంది. అలా కాకుండా రకరకాల ఆహార పదార్థాలు మార్చుకుంటూ పోతూ ఉంటే దానివల్ల ఇది మర్చిపోతుంది, దానిపైన అది మర్చిపోయి ఈ ఆహారాల వల్ల పడిపోతుంది, అనారోగ్యం వస్తూ ఉంటుంది, దానివల్ల సమస్య వస్తుంది. కనుక దేనిపైన చేసుకుని వదిలేసేస్తే పాటిగా చేసుకుంటాయి, మనకు ఆరోగ్యంగా కూడా ఉంటాం, మానసిక ప్రశాంతత ఉంటుంది. కనుక నవ్వు అనేది మనకు ఆనందాన్ని ఇచ్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి మందు అని ఇప్పుడు వైద్యులు అంటున్నారు. నువ్వు ఎప్పుడైతే నవ్వుతూ ఉంటావంటే లోపల ఆనందం ఉంటుంది. ఆనందం ఎప్పుడు పెట్టుకుంటావంటే ఆనందించే విషయాలను మనసులో తెచ్చుకున్నప్పుడు. ఆనందించడానికి ఏ విషయాలైతే నీలో ఉంటుందో, ఏ మిత్రులతో గడిపిన ఆనందం లేదు, స్నేహితులతో
లేదు ఏదైనా సందర్భాలలో శుభకార్యాలు కలుసుకున్నప్పుడు ఆనందించే సందర్భాలు, మాటలు, స్నేహితులు కలిస్తే అన్ని చిత్రోక్తులే ఉంటాయి. అందరూ మనలాగా గమ్మని తెలియకుండా కూర్చునే వాళ్ళు ఉంటారు కదా. భాషా చాతుర్యం ఉండేవాళ్ళు ఉంటారు, చిత్రోక్తులు తెలిసిన వాళ్ళు ఉంటారు, నవ్విచ్చే వాళ్ళు ఉంటారు. నవ్వు 40 విధాల ఆనందాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇది అమ్మ తల్లి ఈ సామెత తేజస్వి అని చెప్పి ఏమమ్మా ఇక సెలవు తీసుకుంటాం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్.